మిత్రమా ప్రపంచమంతా ఇండియన్ సినిమా వైపు చూసేలా చేసింది ఎస్ఎస్ రాజమౌళి గారు అనుకుంటాం. కానీ కాదు. 1955లో తన డెబ్యూ ఫిల్మ్‌తోనే 11 ఇంటర్నేషనల్ అవార్డ్స్, అలాగే 2 నేషనల్ అవార్డ్స్ అండ్ బెస్ట్ హ్యూమన్ డాక్యుమెంట్ అవార్డ్‌ని అందుకున్నారు. ఇదే కాదు, తన లైఫ్ టైమ్‌లో ఇంకా చాలా అవార్డ్స్ అందుకున్న వ్యక్తి. ఇండియాస్ మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ ఫిల్మ్ మేకర్ ఆఫ్ ఆల్ ద టైమ్ సత్యజీత్ రే. ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ, ఇంత సోషల్ మీడియా ఉంది. కానీ 75 ఇయర్స్ ముందు ఇవేమీ లేవు. ఆయన తీసిన 'పథేర్ పాంచాలి' మూవీ ప్రపంచాన్ని ఇండియన్ సినిమా వైపు చూసేలా చేసింది. ఎంతోమంది గ్లోబల్ డైరెక్టర్స్‌ని ఇన్‌స్పైర్ చేసింది, ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. వాళ్ళలో మార్టిన్ స్కార్సెన్, క్రిస్టోఫర్ నోలన్ కూడా ఉన్నారు. 'పథేర్ పాంచాలి' అనేది ఎక్సెప్షనల్ మూవీ. అడ్వాన్స్ ఫిల్మ్ మేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే, స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, లైటింగ్, ఆర్ట్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్, వాట్ నాట్. అండ్ ఈ మూవీలో దుర్గా అనే క్యారెక్టర్, అలాగే ఒక ముసలావిడ క్యారెక్టర్ ఉంటుంది. త్రూ అవుట్ ద మూవీ ఆ క్యారెక్టర్స్తో మనం ట్రావెల్ చేస్తూనే ఉంటాం. ఈ మూవీ చాలా రియలిస్టిక్గా ఉంటుంది అండ్ హ్యూమన్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇంకో 100 ఇయర్స్ తర్వాత చూసినా కానీ అదే ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అండ్ షాకింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని సంవత్సరాల ముందు ఇంత అడ్వాన్స్ మేకింగ్ ఎలా చేసినారు అని చెప్పేసి. సింపుల్గా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మ 'శివ' మూవీ ఇండియన్ సినిమాని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, సత్యజీత్ రే 'పథేర్ పాంచాలి' అనే మూవీ అంతకంటే ఎక్కువగా ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది.